నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మరో 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్లోని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఇంటి వద్ద ఉన్న ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులకు గుబులు పుట్టించింది. ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బెనిఫిట్స్, పెండింగ్ బకాయిలు, డిఏలు ఇవ్వట్లేదంటూ రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు ఏడాదిన్నర కాలంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు, టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము దాచుకున్న ఇన్సూరెన్స్ ఇవ్వమంటే ప్రజలకు లింక్ పెడతారేంది? వీళ్ళకి తీసి ఇవ్వాలా? మీకు కోసుకున్న డబ్బులు లేవని. దయచేసి గౌరవ సీఎం గారికి విజ్ఞప్తి ఏంటంటే, మా పెండింగ్ పెన్షనరీ బెనిఫిట్స్ అన్ని, మా బకాయిలు, మీరు మాకిచ్చే బకాయిలు, మీరు దాచుకున్నవి, గవర్నమెంట్ ప్రజల కోసం దాచుకున్నవి మేము ఇవ్వమనట్లేదు అయ్యా. మేము 40 ఏళ్ళు పనిచేసినాం. ఆ పని చేసినందుకు, పని చేస్తూ మా జీతాల నుంచి దాచుకున్న డబ్బులు గవర్నమెంట్ దగ్గర దాచుకున్నాం, అవి మాకు ఇవ్వాలి. అది బాధ్యత. గతంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. ఇటీవల చలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. తమ గోడును ప్రభుత్వానికి చెప్పుకునేందుకు వినూత్న నిరసనలు చేపట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలోనూ కరీంనగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎంప్లాయీస్ నామినేషన్ వేశారు. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించట్లేదంటూ రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలోని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ తన ఇంటి ముందు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ ఇల్లు 2024లో రిటైర్డ్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిది. 23 నెలలు గడిచినా మాకు రావాల్సిన పెన్షన్ బకాయిలను ప్రభుత్వం ఇవ్వట్లేదు. బకాయిలు రాక మానసిక వేదనతో రాష్ట్రంలో 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు అడిగే హక్కు లేదు, దయచేసి అర్థం చేసుకోగలరు అంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. బెనిఫిట్స్, పెండింగ్ బకాయిలు, డిఏలు రాక రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు ఎంత మానసిక వేదనను అనుభవిస్తున్నారు అనేది ఈ ఫ్లెక్సీని చూస్తే అర్థమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసేది లేదని, ఓడించి తీరుతామంటూ రిటైర్డ్ ఎంప్లాయీస్ చెప్తున్నారు.